ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే నినాదంతోటే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయట్లేదు అనేది వైసీపీ నాయకుల వాదన. నిజమే అంటారా అది? ముందుగా కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయినాయండి. అయితే ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై ఒక పట్టుతో ప్రజల అది వరకు సంక్షేమంతో కూడా ముందుకు నడుస్తుంది. వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు వారికి ఉన్న ప్రధానమైన ఎజెండా ఒక తెలుగుదేశం పార్టీని ఏదో ఒక విధంగా వాళ్ళని ఇది చేయాలి, ఎట్లాగొట్లా వెనక్కి లాగాలి అనే ఒక కాన్సెప్ట్తో జగన్ ప్రభుత్వం నడుస్తుంది. ఒక కుల రాజకీయాలంటేనో లేక మత రాజకీయాలంటేనో చేస్తే మనం గెలుస్తాం అనేది అపోహ ప్రజలందరికీ తెలుస్తున్నది. అభివృద్ధి ఎలా జరుగుతున్నది అనేది కూడా వాళ్ళకి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మీలాంటి వాళ్ళ ద్వారా ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం గురించి ప్రతి ఒక్క పాయింట్ కూడా తెలుస్తుంది. మనం తల్లికి వందనం అంటే నేను లోకేష్ గారి నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమం కానీ, చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో కూడా అభివృద్ధిపైనే సాధిస్తున్నారు. అంతా కూడా పెట్టుబడులు వాటి గురించే ప్రధాన ఎజెండాగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ జగన్ పాలన అరాచక పాలనతో వారు చేశారు కాబట్టే వారు ముందుకు వెళ్ళలేకపోయారు. ఇప్పుడైనా కానీ ఇంకెంత ఒక సంవత్సరంలో కళ్ళు మూసుకుంటే మన ప్రభుత్వం వస్తుంది అనే మాట ఆయన కళ్ళు మూసుకున్నాడు కాబట్టే అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ ప్రధానంగా వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్లో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, దారుణాలు పెరిగిపోయినాయి, ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కటం ఎక్కువైపోయింది అంటున్నారు కదా. మరి ప్రశ్నించడం అంటే మతాలు కులాలని రెచ్చగొట్టడమా? ప్రశ్నించడం అంటే బీసీ కులాలని కమ్మ సామాజిక వర్గాన్ని లాగడం బయటకు, ఇదొక ప్రశ్నించడం అనేది నాకైతే ఇది ప్రశ్నించడం అనట్లా. నాకు తెలిసి వీళ్ళు ఏంటంటే ఒక రాజకీయాన్ని కులాలకి మతాలకి అంటించి అది విభజించి పాలన అనేది కాంగ్రెస్ నుండి వచ్చింది. ఇది కూడా వీళ్ళు కూడా అక్కడ నుండే వచ్చారు కాబట్టి, వాళ్ళ నాన్నగారి నుండి అక్కడ నుండి వచ్చారు కాబట్టి, ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా కానీ మాట తప్పకుండా వర్క్ చేశాడు ఆయన. ఈయనది అసలు దానికి ఆపోజిట్గా ఉన్నాడు. ఆ షర్మిలమ్మన్న నయం కొద్దిగా ఒక మాట ఇదిగా చేస్తున్నాము. ఈయనైతే అసలు ఆయన ఇష్టరాజ్యంగా కక్ష రాజకీయాలు, వయసుకి నిమిత్తం లేకుండా ఇప్పుడు ఒక ఆపోజిట్లో ఒక సీఎం వర్క్ చేశాడు అంటే మనం స్టాలిన్ని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు మన తమిళనాడు రాజకీయాల్లో మనం చూసే ఉంటాము. ఆయనకి ఇచ్చిన ఒక దిగిన డిఎంకే ఆయన పరిపాలన అయిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చిన గౌరవం, ఆయన చేసిన వయసుకున్న ఇది మన ప్రభుత్వంలో నాకైతే అనిపించట్లేదండి. ఇక్కడున్న రాజకీయాలంతా కూడా అసాంఘిక రాజకీయాలు, కక్ష రాజకీయాలు, కుల రాజకీయాలు నడుస్తున్నాయని నా ఉద్దేశం. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది కూడా అదే, ఆంధ్రప్రదేశ్లో కులాలని అంటే ప్రశ్నించిన బీసీ కులాలను అనగదొక్కుతున్నారు. బీసీలకు రక్షణ లేదు, ఎస్సీలకు రక్షణ లేదు, ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కటమే ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు కదా. నాకు తెలిసి కూటమి ప్రభుత్వంలో సమన్వయ పాలన అనేది చంద్రబాబు నాయుడు గారు అందించారని నేను అనుకుంటా. మీరు చూస్తూనే ఉన్నారు, కమిటీ సభ్యుల్లో ఆయన ఇచ్చిన పార్లమెంటు సభ్యులు అందరిలో కూడా బీసీలకు ఇచ్చారు, మైనార్టీలకు ఇచ్చారు, ఎస్టీ ఎస్సీ అందరికీ సమానంగానే పదవులు ఉన్నాయి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకు అనిపించిన ఉద్దేశం అది. సరే, ఇవన్నీ ఒకెత్తు అనుకుందాం. ఏంటి ఆ విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? పెట్టుబడులు వస్తుంటే మాకు పెట్టుబడులు వద్దు, ఆ కంపెనీలు వద్దు అంటే రాయితీలు ఎందుకు ఇస్తున్నారు ఆ కంపెనీలకి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడటం ఎలా చూడాలంటారు? అసలు కంపెనీలు వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటే పెట్టుబడులు ఇప్పుడు రాయితీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడున్న ప్రజలకి కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమం. కొత్త వరవడి అంటే అమరావతి అనేది ఒక రాజధానిగా ఇదైంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 ఏళ్ళు పాలించినా కానీ మన ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏదో సమన్వయ పాలనలో ఒక గీట్లోకి వస్తుంది. కానీ 10 ఏళ్ళు పాలించినా ఇంకా తెలంగాణ లాగా మనది ఆ రాష్ట్ర ప్రభుత్వం అంతవరకు రాదండి. ఇప్పుడు సంక్షేమం అలవాటు చేసింది మీరే, ప్రభుత్వ పథకాలు అలవాటు చేసింది అన్నీ అమ్మేసుకోవటం, ప్రభుత్వ ఖజానా ఖాళీ చేయటం,
పథకాలు ఇవ్వటం, ఇవన్నీ ప్రజలకు అలవాటు చేసింది ప్రభుత్వాలే. ఆ ప్రభుత్వాలు మరి నడిపించాలన్నా, మళ్ళీ ఇప్పుడు సంక్షోభంలో చూసుకోవాలన్నా రెండు ఒకటే తాటి మీద నడవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ప్రధాన ఎజెండా ఆయన ముందు అభివృద్ధిపై చూస్తారు, తర్వాత సంక్షోభం, ప్రజల పాలన, అన్ని ప్రజా విధంగా అన్ని ఒక సమాన పాలనలో చూస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అంటున్న చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయట్లేదు, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి మాత్రం నెట్టారు కానీ సంక్షేమం మాత్రం చేయట్లేదు అంటున్నారు కదా. మరి సంక్షేమం చేయట్లేదు, సంక్షోభంలో నెట్టారనే మాట వాస్తవం కాదండి. మీరు చూస్తూనే ఉన్నారు రోడ్లు ఎలా అభివృద్ధి చెందినాయి, పెట్టుబడులు ఎలా వస్తున్నాయి రోడ్లకు. కానీ మన గుంటూరులోనే 2-3 ప్రాజెక్ట్స్, ప్రధాన రహదారులు, బ్రిడ్జిలు జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం, మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. కాకపోతే వైసీపీ పాలన, జగన్ పాలన అనేది జనాలకి మభ్యపెట్టడానికి, వారికి ఏదో పాయింట్ దొరకాలి, ఏదో పాయింట్లో మనం బయటికి రావాలి, ప్రజల్లో మనం ఉండాలి అనే ఎజెండాతో వారికి దొరికిన పాయింట్ తీసుకొని రోజు జనాల మీద పడుతుంటారు. అది వాళ్ళ ఎజెండా అదంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, ప్రజల తరపున ప్రజల కోసం ఎప్పుడైనా సరే పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం, రోడ్డు మీదకి వస్తాను, పాదయాత్ర చేస్తాను, ప్రజల్లో మమేకం అవుతాను, నేను 2029లో సీఎం కుర్చీ నాదే అంటున్నాడు. మరి ఆయన కుర్చీ కోసం పాలన, ప్రజల కోసం, ప్రజల్లోకి రావాలి అనుకోవడం, కుర్చీ కోసం నువ్వు రాజకీయాలు చేస్తున్నావు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? నువ్వు ఏదో పాదయాత్రలు చేసావు, బాగానే ఉంది. ఒకప్పుడు పాదయాత్రలో నీకు ఎవరు సపోర్ట్ చేశారండి? నీ చెల్లెలు షర్మిల ఎన్ని క్యాంపెయిన్లు పెట్టి ఎన్ని పాదయాత్రలో నీకు సపోర్ట్ చేశారండి? ఇప్పుడున్న ప్రభుత్వంలో నువ్వు నాకు తెలిసి ఏం చేసావని నీకు పాదయాత్రలోకి వెళ్ళి నువ్వు మాట్లాడగలవు? అదంతా వాళ్ళు అనుకున్నట్టు ఏంటంటే ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో మేము కనపడాలి, మా పార్టీ అనేది ప్రజల్లో ఉండాలి, మాకు ఓటింగ్ ఉంది, మా ఓటింగ్ కాపాడుకోవాలన్న ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన ఉంటుంది, రప్ప అనే అంటున్నారు కదా. మరి ఆ రప్ప అనే పదమే వేస్ట్ మాట్లాడుకోవడానికి. దాని గురించి వీళ్ళు 2.0 పాలన ఇస్తే ప్రజలు నిర్ణయించిన వారే ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు. అప్పుడు జరిగే ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎంతవరకు చేసింది అనేది, ఎంతవరకు సంక్షోభం, ఎంతవరకు ప్రజలకి న్యాయం చేసింది అనేది వాళ్ళు చూసి వాళ్ళు నిర్ణయిస్తారు. మనం చెప్పేది కాదండి. ఇప్పుడు ఆయన అనుకోవటం, ఎవరైనా నేనే సీఎం అవుతాను అనుకుంటా, నేను సీఎం అవ్వాలని అనుకోవటం తప్పు కాదు. అక్కడ జరిగేది అనుకున్న దాన్ని సాధించడమే గొప్ప. ఆయన మరి సాధిస్తాను అంటున్నాడు కదా, కుర్చీ నాదే అనే గట్టి సందేశం అయితే ఇస్తున్నారు కదా వైసీపీ నాయకులకి. అందరు అనుకుంటారు ఫస్ట్ వచ్చేది ఒకటే, రేసులో వెళ్ళేది 10 మంది, 100 మంది వెళ్తారు, పరిగెత్తారు, రన్నింగ్ రేసులో 100 మంది వెళ్తారు, వెళ్ళేది ఒకటే, గెలిచేది ఒకటే. కాకపోతే ఎవరు ముందు వెళ్తారు అనేది మన ప్రభుత్వ పాలన బట్టి, మనం చేసే సంక్షోభం బట్టి, మనం ఇచ్చే ప్రజలకి అభివృద్ధిని బట్టి వారు నిర్ణయించుకుంటారు. అంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ లేదంటారా? మరి 2029 అధికారం నాదే అంటున్నా, మరి ఆయన కళలకి బ్రేక్ పడినట్టే అంటారా? 100% అండి. ప్రజలైతే అభివృద్ధి కోసం, అమరావతి కోసం నినాదం ఉంటే వారు మాత్రం కంపల్సరీగా చంద్రబాబు నాయుడు ఎన్నుకుంటారు. ఇంకొక 5 సంవత్సరాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఇస్తారు. ఎందుకంటే అవకాశం ఇస్తారు. ఆయన చేసే అభివృద్ధి ఆయన ఉండాలి. ప్రజలకి అమరావతి తీసుకొచ్చింది ఆయనే, అమరావతి నిలబెట్టాల్సింది ఆయనే. అభివృద్ధి సంక్షేమంలో ఒక 10 ఏళ్ళు ఆయన ఉండగలిగితే ఆ తర్వాత మీరు ఏదైనా కానీ అమరావతి రాజధానులన్నీ సెటరేట్ అయిపోతాయి. కాబట్టి ప్రజలకు కూడా ఐడియా ఉంటుంది, అవగాహన అనేది ఉంటుంది. నేను మావిగన్తో ముందుకు వస్తాను, నేను ఇలా వస్తాను, అలా వస్తాను, ఈ పిచ్చి మాటలన్నీ వేస్ట్ అండి. ఆయన పిచ్చెక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో. థ్యాంక్ యూ.